జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ తోటరామకృష్ణ. ఈరోజు ఎక్కడికి వెళ్తాం తమ్ముడు చెప్పండి. మారేడుపల్లి దగ్గర కోట ఎవరనేది ఇప్పుడు రాత్రి 8 చిల్లర అవుతుంది. ఇక్కడ మారేడుమిల్లిలో ఉన్నామండి. ఈ మారేడుమిల్లి నుంచి 40 కిలోమీటర్లో మనుషులు నడమని ఒక రోడ్లో 40 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ఒక రామాలయం నిర్మిస్తున్నాం. ఆ రామాలయం కోసం రేకులు అలాగే ఐరన్ రాడ్స్ ఇవన్నీ మా తమ్ముడు బండి మీద తీసుకెళ్తున్నాం. ఈ రామాలయానికి ఈ పట్టుకెళ్ళడానికి సహాయం చేయడానికి ఇంకో తమ్ముడు వచ్చాడు, భద్రవారం తమ్ముడు. భద్రవారం తమ్ముడు. తమ్ముడు నీ పేరు చెప్పు. శివ. శివ. స్లిప్ అయిపోతుందా? అసలే ఎక్కట్లేదే. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుందనే? ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు. 6 అంటే ఈ మొక్క ఎత్తే పర్లేదని ఒకటే ఉంది కదా మొక్క, అది ఒకటి పెట్టుకోండి సరిపడ్డా. పెద్ద రాయి పెట్టుకో తమ్ముడు. ఆ రాయి సరిపోద్దా ఇంకొకటే? కింద చూసుకోదా జారిపోతావు. రెండేసి ఎట్టుకు వెళ్దాం. రెండేసి ఎట్టుకు వెళ్తావు. ఒరే తమ్ముడు ఒకసారి చెప్తాను అని వెళ్ళరా. నేను ఒకసారి ఎలాగా బట్టల మీద నేను ఆశ వదిలేసుకున్నాను. పైకి లేపితే ఒకసారి లేపు చెప్తాను. కట్లు ఇప్పేసి రెండు ఎట్టుకెళ్దాం. అవుతావుతుంది ఇంక ఇవాళ నైట్ వెళ్తా. ఇంక జాగరమే. ఓ తమ్ముడు అనియా మరి ఏంటి కాదు, ప్లెయిన్ ఏరియాకి వచ్చి పక్కనే ఉన్న గ్రామాల్లో 4 జెండాలు పంచి పెట్టేసి వీడియోలు పెట్టుకోవడం కాదు. మీరు కాదులే. అందరూ చేసి చోటు చేసేసి అది బిల్డప్లు గట్ట కాదు తమ్ముడు. ఇలాంటి ఏరియాలోకి రావాలా. నేను హనుమంతుని తమ్ముడు 2 లాక్కి చెప్తాను. నీ వయసులో ఉన్నప్పుడు నేను ఇంకా ఇలాంటి కట్టలలో పెట్టుకొని వెళ్ళిపోయాను. ఎలాగా ఇగో ఎలాగా రావట్లేదా గట్టిగా అలాగా ఇక్కడ తీసేయండి. 4 అయితే లాక్కి వెళ్ళిపోవచ్చు. 2 సార్లు తిరిగితే సరిపోద్ది. కుర్రోడు పాపం సెల్ పాయింట్ నడుపుకున్న కుర్రోడు, డిస్ప్లే సింపుల్గా ఇలాగా వేసుకున్న కుర్రోడు ఈరోజు ఊసలు లాగుతున్నాడు. నన్ను చూపించాను ఆ పాలు తాగి కుర్రోడు ఊసలు లాగుతున్నాడు. స్ట్రాంగ్ ఉండాలని. ఎవరి నాన్న నువ్వు పట్టుకో, నేను తీస్తాను. నువ్వు లైట్ చూపించు. జై శ్రీరామ్. అదే 2 ఇస్తే బాగుంటుంది. జై శ్రీరామ్. పొడ్డగండి గ్రామానికి దాన ధర్మ తరపున మాట ఇచ్చున్నాం. దాని ప్రకారం ఈరోజు సుమారు మనం సంవత్సరం క్రితం అనుకున్నాం, అడిగాం. తర్వాత కొద్దిగా బాగా దట్టమైన అటవీ ప్రాంతం, బాగా పైకి రావాలి, చాలా దూరం ప్రయాణమే చాలా కష్టం. రాత్రి అలా అయితేనే కష్టపడి 3 గంటల కల్లా
రాత్రి 3 గంటలకు ఇక్కడికి ఈ సామాన్లు చేర్చామండి. ఈ గ్రామానికి అందించిన ఈ మెటీరియల్ రామాలయ నిర్మాణానికి మెటీరియల్ అందించిన మన దాన ధర్మ వారికి, ఆ దాతలకి ఈ బొడ్డగండి గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఇలాగే మన ఏజెన్సీ ప్రాంతాల్లో అవసరం ఉన్న చోట, ఇలా భక్తి ఉన్న చోట, చాలా చోట్ల కనీసం విగ్రహం కూడా లేదు. అలాంటి చోట కూడా మీకు ఇలాంటి ధర్మమూర్తులు ఇలాంటి గ్రామాలకి ఇలాంటి సహాయం చేసి వీళ్ళ గ్రామంలో ధర్మజ్యోతిని వెలిగించాలని, ధర్మం నిలబెట్టాలని కోరుకుంటున్నాం.